తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి సినిమా షూటింగ్ లో పాల్గొనకూడదని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయించింది. వేతనాల పెంపు అంశంపై కొంతకాలంగా ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. పెంచిన వేతనాల అమలుపై చర్చలు కూడా సాగాయి. అయితే ఈ చర్చల్లో సానుకూల నిర్ణయం రాకపోవడంతో షూటింగ్లు బంద్ చేయాలని పిలుపునిచ్చారు. 30% వేతనాలు పెంచాకే షూటింగ్లో పాల్గొనాలని నిర్ణయించారు. అంతేకాకుండా పెంచిన వేతనాలు ఏ రోజుకు ఆ రోజే చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో నేటి నుంచి తెలుగు సినీ పరిశ్రమలో షూటింగ్లు బంద్ కానున్నాయి. మరోవైపు ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఖండించింది. ఫెడరేషన్ పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్నవారికి, లేని వర్కర్లకు ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ చెల్లిస్తున్నామని తెలిపింది. ఫెడరేషన్ సృష్టిస్తున్న అంతరాయం నిర్మాణంలో ఉన్న చిత్రాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుందని తెలిపింది. ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం సాధించేందుకు ఛాంబర్కు సంబంధిత అధికారులతో చర్చలు చేస్తోందని, అప్పటిదాకా నిర్మాతలు, కార్మిక సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా ఛాంబర్ జారీ చేసే మార్గనిర్దేశాలను ఖచ్చితంగా అనుసరించాలని తెలిపింది. శాశ్వత పరిష్కారం కోసం, మెరుగైన భవిష్యత్తు కోసం మనమంతా ఐక్యతతో ఉండాలని నిర్మాతలకు పిలుపునిచ్చింది.